హర్ష పోలీసుకి పౌరుని మీ మీద నమ్మకంతో ఎస్పీ గారు మళ్ళీ మేము వచ్చే పని చేయబాక, మీరు మళ్ళీ మమ్మల్ని రానిబాకండి. కొంచెం వెనక్కి జరగండి. కూర్చొని పెట్టిన తర్వాత 6 గంటలకు ఎస్ఐ గారు వస్తారని చెప్పాడు. ఎస్ఐ గారు 6 గంటలకు వచ్చారు. వచ్చిన తర్వాత ఎస్ఐ గారు చెప్పాను. చెప్పిన తర్వాత పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద తరచుగా దుర్భాషలాడడం, చేయి చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా మారినటువంటి నేపథ్యంలో నిన్న మాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు హరి మీద, నవూరుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి మీద పిలిచి కొట్టడమే కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు సరిగా కొట్టినట్టు లేదు అని అంటే దానికి సంబంధించి వీడియో కాల్ చేసి వీళ్ళని కొట్టేది తెలుగుదేశం నాయకులకు చూపించారని చెప్పి తెలిసిన మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా ఈరోజు వచ్చి పొదలకూరు పోలీస్ స్టేషన్ ముందు మా నిరసన తీవ్రంగా ఆవేదన వెలిపించడం జరిగింది. డిఎస్పీ గారు వచ్చారు. డిఎస్పీ గారు ఇప్పటికే ఎస్పీ గారు విచారణకు ఆదేశించారని చెప్పారు. మేము పూర్తి స్థాయిలో విచారణ జరిపి దాని మీద అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాము అని హామీ ఇచ్చిన మీదట మేము చివరిగా ఒక మాట చెప్పాం, మాకు మీ మీద నమ్మకం లేదు, కానీ వ్యవస్థ మీద, పోలీసు వ్యవస్థ పట్ల నమ్మకం ఉంది. దానితో మా నిరసన విరమించుకొని మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. లేని పక్షంలో మరలా మా పోరాటం కొనసాగుతుంది, మేము ఇదే విధంగా బైఠాయించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే దీని పూర్వాపరాలు ఒకసారి పరిశీలిస్తే జరిగినటువంటి ఉదంతం ఎంత తమాషా అయినటువంటిదంటే, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఏదో చెప్పుకుంటాడు నేను పెద్ద విజనరీ అని. రైతులు ఇద్దరు ఆ ఎలక్ట్రిసిటీ ఏఈ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలి అని చెప్పి అడిగిన మీదట వాళ్ళ దగ్గర ఏఈ గారు 40,000 రూపాయలు లంచం వసూలు చేయడం జరిగింది. 40,000 రూపాయల లంచం తీసుకున్నాడు. దానికి సంబంధించినటువంటి స్తంభాలు వాళ్ళ కనెక్షన్ రిలీజ్ అయింది. స్తంభాలు ఆ గ్రామంలో తోలేడు. ఆ గ్రామంలో స్తంభాలు తోలిన తర్వాత ఆ గ్రామస్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు మాకు తెలియకుండా మీరు ఏ విధంగా వాళ్ళకి కనెక్షన్లు ఇస్తారో అని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది అధికారం. అంటే సీరియల్లో ఎట్లా ఇవ్వడం లేదు. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఏఈ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అయితే వాడికి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనెక్షన్ ఇచ్చే పరిస్థితి మేము మానుకుని అడగడం. మా రైతులు కూడా మానుకున్నారు. రైతులు తీవ్రమైనటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నటువంటి రైతులకు ఒక స్పష్టత ఉంది. ఏ రోజు చంద్రబాబు ఉన్నా సరే రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి దాని మీద ఒక స్పష్టత ఉన్నప్పుడు మా వాళ్ళు అడగలేదు. అయితే తీసుకున్న తర్వాత నన్ను 40,000 తీసుకున్నటువంటి ఏఈ మీరు వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తే మీకు కనెక్షన్ ఇస్తానని చెప్పాను కదా. మా హరి మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ గడప తొక్కము, మా ప్రాణాలు పోయినా మా పంటలు ఎండిపోయినా పర్వాలేదు, కానీ మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు మాకు సహాయం చేయండి, మాకు కరెంట్ కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి మాకు దేబరించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. దాని మీదట ఆయన మీరు చెబితే తప్ప నేను ఇవ్వలేనన్న తర్వాత నా దగ్గర మీరు లంచంగా తీసుకున్నటువంటి 40,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పి ఒక స్పష్టత ఇవ్వండి, మా 40,000 రూపాయలు లంచం వెనక్కి ఇవ్వండి అని అడిగాడు. ఆయన దాని మీద దుర్భాషలాడాడు. గొడవ జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ఐకి చెప్పాడు. ఆ ఏఈ ఏమన్నా కంప్లైంట్ ఇచ్చాడో చూపించండి అంటే సిఐ నీళ్లు నమ్ముతున్నాడు, కంప్లైంట్ లేదని. డిఎస్పీ మీ దగ్గర కంప్లైంట్ ఉందా అంటే లేదు అని అడుగుతున్నాడు. మిమ్మల్ని కొట్టేటువంటి హక్కు ఈ పోలీసులకు ఎవరిచ్చారని అడిగితే సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో లేదు. కాబట్టి
ఈరోజు ఆ 40,000 రూపాయలు తీసుకున్నటువంటి ఎలక్ట్రిసిటీ ఏఈ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి కూడా రేపు ఎలక్ట్రిసిటీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అక్కడ ఎస్సీ గారి దగ్గరికి పోయి అడుగుతాం. అది ఒక సందర్భం. అయితే నేను నిన్న నాకు ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఎస్ఐకి ఏం చెప్పానంటే, అయ్యా వాళ్ళు ప్రమాణకం చేస్తారు, ఆ ఏఈ నేను తీసుకోలేదని ప్రమాణకం చేయమనండి, ఆ 40,000 ఇచ్చామని చెప్పి వాళ్ళు ప్రమాణకం చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు 40,000 రూపాయలు వాళ్ళకి ఇప్పించండి, కనెక్షన్ అవసరం లేదు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి ప్రాణం పైన వాళ్ళు కడప తప్పరు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేటువంటిది సీరియల్లో ఇస్తానని చెప్పేటువంటి చంద్రబాబు ఈరోజు దానికి సంబంధించి వాళ్ళకి సీరియల్లో ఇవ్వకుండా లంచం తీసుకొని ఆ లంచంతో సంతృప్తి పడకుండా మీరు వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగితేనే ఇస్తానని చెప్తే మాకు తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి మేము వెళ్ళము అంటే దాని మీద ఎస్ఐ వాళ్ళ మీద చేయి చేసుకుంటాడు, వీడియో కాల్లో చూపిస్తాడు. పాపం ఎస్సీలు దళితులను పట్టుకుని కొడితే వాళ్ళు ప్రైవేట్ కేసు వేస్తుంటారు. ఇంతకుముందు మా దళితులు మేము చేయి చేసుకున్నాడని చెప్పి సోమిరెడ్డి మాట్లాడితే ఏదో ఉదయగిరి నారాయణ అని చెప్పి ఓ దళితుడి కేసు ఎత్తుకొని పోతుంటాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే సోమిరెడ్డికి నేను ఛాలెంజ్ విసురుతున్నా, నువ్వు ఏదో ఎత్తుకొని తిరగడం కాదు. ఆ ఉదయగిరి నారాయణ కేసులో ఆల్రెడీ ఇప్పుడు మీరు చేంజ్ చేసుకున్నారు ఇవన్నీ మేము మెన్షన్ చేసిన తర్వాత డైలీ కుదురుతామో రేపు 11 గంటలకు మీరు రావాల్సిందేనా అని చెప్పాడు. సరేనని చెప్పి మేము ఇంటికి రావడం జరిగింది. డబ్బులు ఇచ్చిన మాట్లాడుతున్నా కాదనేది కదా అడిగేది. ఎస్ఐ గారు మమ్మల్ని అడిగాడు మీరు డబ్బులు ఇచ్చారని. మేము అమౌంట్ అయితే 40,000 ఇచ్చామని చెప్పాను. నేను మా కులదేవ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణకం చేసి ఏఈ గారికి 40,000 రూపాయలు ఆఫీస్లో ఎలక్ట్రిషియన్ ఆఫీస్లోనే నేను 40,000 రూపాయలు అమౌంట్ ఇచ్చాను. మాకు తగు న్యాయం జరగాలని